హాయ్ మా, ఎలా ఉన్నారు? క్రిస్మస్ బాగా జరుపుకొని ఉంటారని అనుకుంటున్నాను అందరూ. జనరల్గా మనం ఏదేదో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటామా, చాలా బిజీగా ఉంటాము. కానీ మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా చదువుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు చెక్ చేయడం మనం మర్చిపోయాం. చెక్ చేయడము అంటున్నాను మా, నేను ఆ పదం వాడుతున్నాను. టీనేజ్ వరకు 20 years దాటిన తర్వాత వాళ్ళకు కూడా మంచి చెడు విచక్షణ జ్ఞానం వస్తుంది. ఈ మధ్య కాలంలో ప్రైవసీ అనే పదం వాడుతూ మనం ఏంటి అంటే పిల్లల్ని చాలా ఇండిపెండెంట్గా ఉంచుతున్నాం. అంటే మీరు అనొచ్చు, మరి ఉండకపోతే వాళ్ళు గొడవ చేస్తున్నారు మేడం అని చెప్పేసి. మంచిగా చెప్పి మనం వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో మూవీస్కి వెళ్తున్నారు, ఫోన్లో ఎవరితో ఎక్కువ చాట్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ ఫ్రెండ్లీగా అడగొచ్చమ్మా. ఎందుకు అంటే యువత చాలా మారిపోతుంది. అంటే వాళ్ళని పూర్తిగా మనం కంట్రోల్ చేయలేము, కానీ మంచిగా చెప్తే వింటారు. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మా. అంతకుముందు కూడా ఒకసారి మెన్షన్ చేశాను అనుకుంటాను. ఒక స్కూల్లో ఒక పాప చాలా ముచ్చటగా మాట్లాడేదంట, చాలా వినయంగా సంస్కారవంతంతో ఉండేదంట. సో ఆ పాపని వాళ్ళ మేడం ఒకసారి పిలిచి, అంటే మిగతా వాళ్ళకంటే డిఫరెంట్గా ఉండేదన్నమాట, అడిగిందంట, ఎవరు నేర్పించారమ్మా నీకు ఇట్లా ఉండమని అని చెప్పేస్తే, నాకెవరు నేర్పించలేదు మేడం అంటే. మరి ఎలా అంటే, మా ఇంట్లో అందరు ఇలానే ఉంటారు మేడం, నాకెవరు నేర్పించలేదు అనిందంట. అంటే చూడండి, ఏదైనా పిల్లలు నేర్చుకునేది తల్లిదండ్రుల దగ్గర నుంచే. మనం వాళ్ళకు రోల్ మోడల్ లాగా ఉంటే మనలాగే ఉంటారు. అది వినయం కానీ, సంస్కారం కానీ, పద్ధతి కానీ, ఏదైనా. అంటే నేను ఇప్పుడు ఎవరిని క్రిటిసైజ్ చేయడం లేదు మా, అంటే మీరు సరిగ్గా లేరు కాబట్టి మీ పిల్లలు సరిగ్గా ఉండడం లేదు అనేసి. మనం మరీ ముద్దు చేస్తున్నాం వాళ్ళని, చాలా గారాబం చేస్తున్నాం. ఒకళ్ళో ఇద్దరో ఉంటారు, కొండ మీద కోతిని కూడా అడిగిన వెంటనే తెచ్చిస్తున్నాము. వాళ్ళకి కష్ట సుఖాలు చెప్పడం లేదు, అన్నీ చాలా ఈజీగా దొరికిపోతున్నాయి. ఫీలింగ్ ఎలా వస్తుంది అంటే పిల్లలకి, అమ్మా నాన్న నేనేం అడిగితే కూడా తెచ్చిస్తారు. అసలు వాళ్ళు పుట్టిందే నా కోసం అనే పొజిషన్లో ఉన్నారు పిల్లలు. పిల్లలకు మీ మీద వాల్యూ ఉందమ్మా, మీరు వస్తువుల్ని తెచ్చిచ్చే మనుషుల్లా కనిపిస్తున్నారు. అంతేకాని అమ్మ అంటే అన్నీ త్యాగం చేసి నాకు ఇస్తుంది, నాన్న ఎంతో కష్టపడి సంపాదించి నాకు అన్నీ సమకూరుస్తున్నారని మీరు ఎప్పుడైనా చెప్పారా మీ పిల్లలతో? లేదు కదా. షేర్ చేసుకోవడం లేదు, ఎందుకంటే ప్రిస్టేజ్ అయిపోతుంది మనకి. లేదు మా, చెప్పండి. మీ ఫైనాన్షియల్ పొజిషన్ వాళ్ళకి 10-11 years ఉన్నప్పటి నుంచి చెప్పచ్చు. మీ శక్తికి మించి ఏదైనా అడిగితే, నాన్న మన దగ్గర లేదు, మనకు అది అవసరం లేదు కాబట్టి నువ్వు అడగొద్దు, ఇచ్చే కెపాసిటీ మాకు లేదు అని చెప్పడంలో తప్పు లేదు మా. సో అలా మీరు షేర్ చేసుకుంటే కొంతమంది పిల్లలకు నచ్చుతుంది కూడా. అమ్మా నాన్నలు అన్నీ నాతో చెప్పుకుంటున్నారు అని ఆలోచించడం మొదలు పెడతారు. మరీ 5 years పిల్లలకి చెప్తే నచ్చదేమో, కానీ ఇప్పుడు పిల్లలు చాలా స్మార్ట్ మా. సో అప్పుడు కూడా అర్థం చేసుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి నిజాయితీగా ఉండండి మీ పిల్లలతో. ఎందుకు చెప్తున్నాను అంటే, మీరే అటు ఇటు ఉంటే వాళ్ళలో నిజాయితీ ఉండదు మా. అన్నిటికంటే పెద్ద అదృష్టం ఏంటి అంటే, మనం నిజాయితీగా ఉండి పిల్లల్ని కూడా అలా నిజాయితీగా పెంచటం. ఇది చాలా చాలా గొప్ప విషయం మా. మనం చాలామంది మర్చిపోతూ ఉన్నాం. అనవసరమైన ఆడంబరాలు, గొప్పలు, పక్కన వాళ్ళతో పోల్చుకొని వాళ్ళు అడగకముందే వాళ్ళకి మనం అన్నీ సమకూర్చడం. పిల్లల కష్టం ఎలా తెలుస్తుందమ్మా మీరు అన్నీ అలా ఇచ్చేస్తూ ఉంటే? మీకు ఎంత డబ్బులైనా ఉండనివ్వండి, 100,000 కోట్లు ఉండనివ్వండి, వాళ్ళు కష్టపడి పైకి రావద్దా? వాళ్ళకు ఒక వాల్యూ ఉండొద్దా? మీ బిడ్డలుగా ఉండాలా సమాజంలో, వాళ్ళకంటూ వాళ్ళకొక ఐడెంటిటీ ఉండొద్దా? సో దీన్ని ఆత్మవిశ్వాసం అంటారమ్మా. మనం ఆత్మవిశ్వాసంతో ఉన్నాం, ఓకే. మన పిల్లల్ని పెంచుతున్నామా ఆత్మవిశ్వాసంతో? ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా మనము?
మన దగ్గర డబ్బులు ఉంది కదా, మనం అలా ఎంజాయ్ చేయలేకపోయాం కదా అని వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి అన్నీ అందించటమే అవసరం లేదు మా, నిజం. కాకపోతే ఫ్రెండ్స్, పిల్లలకు మనకంటే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు అడ్డం చెప్పరు. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, ఏవో అట్రాక్టివ్గా ఉండేవి మాత్రమే వినిపిస్తూ ఉంటారు. కొన్ని చెడు అలవాట్లు ఉంటాయి. కొంతమంది మంచి ఫ్రెండ్స్ కూడా ఉంటారు, అలాంటి వాళ్ళతో ఇబ్బంది లేదు. కానీ కొంతమంది చెడుని అట్రాక్ట్ చేసేవాళ్ళు ఉంటారు, ఈ పిల్లల్ని కూడా లాగుతారు దాంట్లోకి, వీళ్ళు పద్ధతిగా ఉంటే కూడా. అందుకనే ఒక కన్ను వేసి ఉండండి పిల్లల మీద. అన్నిటికంటే పెద్ద పని అదే కదా, మన భవిష్యత్తే మన పిల్లలు. వాళ్ళు అటు ఇటు వెళ్తే మనం సంపాదించుకున్న డబ్బులంతా దేనికి మా, ఏం చేసుకుంటాము? మీరు ఒక 1000 కోట్లు సంపాదించారు, మీ బిడ్డ సరిగ్గా లేకపోతే ఆ 1000 కోట్లు ఖర్చు అయిపోవడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది చెప్పండి? యాక్చువల్గా నేను కొన్ని కొటేషన్స్ అప్పుడప్పుడు చదువుతూ ఉంటాను మా. జార్జ్ వాషింగ్టన్ ఆయన అంటారనమాట, ఏమంటారంటే, మీకు మీ పిల్లలు క్యారెక్టర్ బాగుండాలి అంటే, సంస్కారం బాగుండాలి, పద్ధతి బాగుండాలి అంటే మంచి గుణాలున్న వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయనివ్వండి. ఒక కన్ను వేసి ఉండండి వాళ్ళ మీద, స్ట్రిక్ట్గా ఉండండి. వేరే చెడు గుణాలున్న వాళ్ళతో చేస్తుంటే కట్ చేయండి. ఫ్రెండ్స్ లేకుండా వాళ్ళు ఒంటరిగా ఉన్నా పర్వాలేదు, చెడ్డ అలవాట్లు ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయనివ్వద్దు అంటాడు. అంటే ఆయన చెప్పాలా మేడం, మాకు తెలియదని మీరు అనుకోవచ్చు. తెలిసినా కానీ మనం తప్పులు చేస్తున్నామా. ఏముంది, స్మోకింగ్కే కదా, ఏముంది, ఎప్పుడు అందరూ డ్రింక్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడో ఒకసారి డ్రింక్ చేస్తే ఏముంది, లిమిట్లో ఉంటే పర్వాలేదు. కానీ కొంతమంది పిల్లల్ని ఇప్పుడు వింటూ ఉంటాం, ఎలా ఉన్నారు మా, ముఖ్యంగా సిటీస్లో. మన పిల్లలు అలా అవుతూ ఉంటే మనకు బాధ లేదా? కొంచెం పక్కన కూర్చొని వాళ్ళతో అనునయంగా మాట్లాడొచ్చు కదా. వింటారేమో, మన పిల్లలే కదా, వింటారేమో. సో మనము ఇంత మంచిగా ఉన్నప్పుడు మన పిల్లలకు కూడా ఆత్మవిశ్వాసం ఉండొద్దా? వాళ్ళు సమాజంలో వెళ్ళినప్పుడు గిల్టీగా ఫీల్ అవ్వకుండా మేము కూడా గ్రేట్ అనేటట్టు ఉండాలి కదా. అలా పెంచగలిగితే కదమ్మా మనం సమాజానికి మంచి పౌరుల్ని ఇచ్చిన వాళ్ళు అవుతాము. మనమే అబద్ధాలు చెప్పుకుంటూ, మనమే గొప్పలు చెప్పుకుంటూ, మన దగ్గర డబ్బులున్నా లేకపోయినా భేషజాలకు వెళ్ళి ఏదేదో మనం కొనుక్కుంటూ, పిల్లలకు కూడా కొనిస్తూ, అప్పులు చేసుకుంటూ, అప్పులు తీర్చలేక అంతా ఉన్నాము అనుకోండి, పెద్ద అయిన తర్వాత వాళ్ళు తిరిగి అడుగుతారు, నువ్వేం చేసావు, నువ్వు మాకేమి ఇచ్చావు, నువ్వు సరిగ్గా ఉన్నావా అని. ఆ పరిస్థితికి మనం రాకూడదు మా, ముఖ్యంగా తల్లులు. మనం ఒక రోల్ మోడల్ లాగా ఉండాలి, మంచి చెడు చెప్పాలి, కష్ట నష్టాలు చెప్పాలి. సో ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. నేను రిచ్ ఫెలోస్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పడం లేదు మా, ఇది కాదు. మంచి వాళ్ళు ఉంటారు, అంత మంచి చెప్పేవాళ్ళు. ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తుంటే మనం గుండెల మీద చేసుకొని ఉండొచ్చు. మన అమ్మా నాన్నలు మనల్ని చిన్నప్పుడు హాస్టల్స్లో కొన్ని సంవత్సరాలు వదిలేశారు. మనం ఇప్పుడు వదలాలంటే భయంగా ఉంది, ఎలా ఉంటారో ఏంటో అని. ఈ పరిస్థితి మన పిల్లల మీద మనకు నమ్మకం ఉండాలి అంటే చిన్నప్పటి నుంచి మనం చాలా విషయాలు వాళ్ళతో షేర్ చేసుకోవాలి మా. మంచి చెడు చెప్తూ ఉంటే వాళ్ళు తప్పకుండా ఫాలో అవుతారు. ఏమైనా భారతీయులం కదమ్మా. సో భారతదేశం ఎంతో గొప్పది, మూలాలు ఎక్కడికి పోవు. కాబట్టి మన భారతదేశం గురించి చెప్పండి, మనం ఎలా ఉంటామో చెప్పండి, మన సంప్రదాయాలు చెప్పండి, మనం ఇలా ఉంటే బాగుంటుందని చెప్పండి, తప్పు లేదు. మనం ఇంకొక 1000 సంవత్సరాల తర్వాత కూడా మన భారతదేశ సంప్రదాయాలు సంస్కారాలు చాలా మంచివి మా. చెప్దామ్మా పిల్లలతో, పోయేదేముంది కదా. చక్కగా వాళ్ళు మారారనుకోండి, చిన్నప్పటి నుంచి అలా పెంచామనుకోండి, ఎంత గొప్ప కదా. వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉంటారు. వాళ్ళని చూసి మనం గర్వపడవచ్చు. మనం బయటకు వెళ్ళినప్పుడు మీ బాబో పాపో ఇంత మంచిదండి, చాలా పద్ధతిగా ఉంటుంది అంటే మనకి ఎంత గొప్పగా అనిపిస్తుంది చెప్పండి. దీనికోసం మనం ప్రయత్నించాలి కదమ్మా, ప్రయత్నిద్దాం. ఓకేనా? ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తామ్మా. బాయ్.